హాయ్ అండి. నేనైతే ఇక్కడ సప్పర తొక్కయితే చేసుకుంటున్నానండి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోలో వెళ్ళే ముందైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మేమైతే ఇక్కడ తాలింపు వేసి పక్కకు పెట్టేసుకుందామండి, చల్లారుతుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 కప్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి 4 మిరియాలు లవంగాలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. అంటే మనం తొక్కులను బట్టి పసుపు వేసుకోవాలండి. నా దగ్గర నేను తక్కువ వేసుకున్నాను కాబట్టి పసుపు తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి మిరపకాయలు వేసుకోవాలి 4. తాలింపుని పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న మామిడికాయలకి ఎల్లిపాయలు వేసుకొని అందులోకి జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. ఇక్కడ పచ్చి నువ్వులు వేయించేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకున్నానండి. అది గిటంగా అందులోకి వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతాల పౌడర్ అండి, వేయించేసుకొని పెట్టేసుకున్నాను. అది గిటంగా చిన్న కప్తోని 1 కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఆవాల పౌడర్ అండి, పచ్చి ఆవాలు పెద్ద కప్పుతోని 1.5 కప్ అయితే వేసుకున్నాను. 1/2 కప్ నువ్వుల పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసి కలిపేసుకుంటే మనకి పచ్చడి అనేది ఖరాబ్ కాదండి, బాగుంటుంది. తాలింపు పెట్టేసుకున్నాం కదండి, ఆ తాలింపు చల్లారాక ఇప్పుడు అందులోకి వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలండి. తాలింపు కలిపేసుకున్నాక ఇందులోకి 1 కప్ వరకు వాటర్ అయితే తీసుకోవాలండి. వాటర్ తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకుందాము. సంవత్సరం పాటు నిలువుగా ఉంటుందండి, అసలు ఖరాబ్ అయితే కాదు చట్నీ అయితే. చాలా బాగుంటుందండి. బాగా మొత్తం పచ్చడిలోకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కలిపేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒక డబ్బాలకు అయితే తీసేసుకుందామండి కలిపేసుకున్నాక. డబ్బాలో అయినా సీజన్ గాజుల్లో అయినా సరే వేసి పెట్టేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది.